గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1104. ఈరోజు డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్తో పాటుగా యాక్చువల్లీ ఇప్పుడు ట్యాక్స్ ఫైలింగ్ టైం వచ్చింది కదా, ఈ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ఫుల్ అవుద్ది. దీంతో పాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. కానీ అంతకన్నా ముందు మన వర్కౌట్స్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి కదా. నిన్న ఆల్మోస్ట్ 45 minutes పాటు డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీషలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 317 పాయింట్స్ పెరిగి 82,570 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 113 పాయింట్స్ పెరిగి 25,195 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.88% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.99% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.43% పెరిగింది. ఈ రోజు సెషన్లోని మన మార్కెట్లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది కదా, దానికి 2 రీజన్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ వన్, మన ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా సెకండ్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. దీనిలో భాగంగా మన ఇండియన్ కి చెందినటువంటి డెలిగేట్స్ యుఎస్ కి ఆల్రెడీ రీచ్ అయినట్టుగా నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని రిలేటెడ్ గా మన సెంట్రల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ట్రేడ్ డీల్ ఎందుకు లేట్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం. యుఎస్ మన ఇండియాలోని అగ్రి అండ్ అలాగే డైరీ సెక్టర్ లోని వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నట్లయితే, ఆ ఫుల్ యాక్సెస్ ఇచ్చినట్లయితే మన ఇండియాకి చెందినటువంటి రైతులు నష్టపోతారు. కాబట్టి దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ రెడీగా లేదు. సో దాంతోనే ఈ ట్రేడ్ డీల్ అయితే కొంత డిలే అవుతుందని చెప్పి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా పీయూష్ గోయల్ గారు ఏం చెప్తున్నారంటే, బోత్ కంట్రీస్ మధ్యన ఈ ట్రేడ్ డీల్ విన్ విన్ సిచ్యువేషన్ లోనే అవుతుందని, అండ్ ఈ ట్రేడ్ డీల్ కూడా చాలా ఫాస్ట్ ఫేస్ లో మూవ్ అవుతుంది, త్వరలోనే ఈ ట్రేడ్ డీల్ కూడా జరుగుతుందని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ట్రేడ్ డీల్ అనేది ఒక కంట్రీకే బెనిఫిట్ అయ్యే విధంగా ఉండదు కదా. ఒక ట్రేడ్ డీల్ జరిగిందంటే 2 కంట్రీస్ కి కూడా బెనిఫిట్ అయ్యే విధంగా ఉండాలి. కాకపోతే యుఎస్ మన ఇండియాని అగ్రి అండ్ డైరీ సెక్టర్ రిలేటెడ్ గా ప్రెషరైజ్ చేయడం అండ్ ఇండియా ఈ విషయంలో వెనక్కి తగ్గకపోవడంతోనే ఈ ట్రేడ్ డీల్ అయితే కొంత డిలే అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు బోత్ కంట్రీస్ నెగోషియేషన్స్ కొంత పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయని చెప్పి ఈ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఏదైతే వచ్చిందో దాన్ని అయితే మార్కెట్ కొంత పాజిటివ్ గా తీసుకుంది. దీంతో పాటుగా రీసెంట్ ఆర్బీఐ మీటింగ్ లోని ఆర్బీఐ వాళ్ళ స్టాన్స్ ని న్యూట్రల్ కి చేంజ్ చేసుకుంది కదా. ఈ న్యూట్రల్ స్టాన్స్ తీసుకున్న తర్వాత ఆర్బీఐ దగ్గర నుంచి ఫర్దర్ గా రేట్ కట్స్ ఉండకపోవచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. కాకపోతే ఆర్బీఐ గవర్నర్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, ఆర్బీఐ న్యూట్రల్ స్టాన్స్ తీసుకున్నదంటే ఆర్బీఐ ఫర్దర్ గా రేట్ కట్స్ చేయదని చెప్పి అర్థం కాదని, అండ్ అంతేకాకుండా ఈ ఇయర్ లోని మన ఇండియాలోని ఇన్ఫ్లేషన్ అయితే చాలా కంట్రోల్లో ఉంటుంది అండ్ 4% బిలోలోనే మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ అయితే ఉంటుందని చెప్పి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సో ఇయర్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండడంతో పాటు ఆర్బీఐ దగ్గర నుంచి ఫర్దర్ గా కూడా రేట్ కట్స్ ఉండొచ్చు అని చెప్పి ఈయన కామెంట్స్ ని బట్టి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యేసరికి ఈ రోజు సెషన్ లోని మార్కెట్ లోని కొంత పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. కాకపోతే మార్కెట్స్ రిలేటెడ్ గా చిన్న నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తున్నది. మనం ఇప్పటి వరకు ఎక్కువగా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. కాకపోతే రష్యా ఉక్రెయిన్ వార్ ఆగకపోయినట్లయితే రష్యా ఏ కంట్రీస్ కి అయితే ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటుందో ఆ కంట్రీస్ పైన అయితే యుఎస్ 500% టారిఫ్స్ వేస్తుందని చెప్పి ప్రీవియస్ గా ట్రంప్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే, రష్యా ఏ కంట్రీస్ కి అయితే ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నదో ఆ ఎక్స్పోర్ట్స్ పైన 100% టారిఫ్స్ వేస్తాను. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ వార్ రిలేటెడ్ గా సెప్టెంబర్ కల్లా డీల్ కనుక ఎండ్ అవ్వలేదు అనుకోండి, దెన్ రష్యా నుంచి ఎవరైనా ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఆ కంట్రీస్ పైన అయితే 100% టారిఫ్స్ వేస్తా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయితే భయపడుతున్నారు. ఒకవేళ రష్యా నుంచి ఇంపోర్ట్స్ చేసుకోలేనట్లయితే రష్యన్ ఎకానమీ దెబ్బతింటుంది. కాబట్టి రష్యా ఈ ఉక్రెయిన్ వార్ విషయంలో వెనక్కి తగ్గచ్చు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే చేశారు. బట్ నిజంగా రష్యా నుంచి కొనుక్కుంటే ఈ టారిఫ్స్ వేస్తారా లేదా అన్నది చెప్పలేం. ఎందుకంటే రష్యా నుంచి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంట్రీస్ చూసినట్లయితే ఒకటి చైనా, 2 ఇండియా. ఇప్పుడు చైనా అండ్ ఇండియాతోని డొనాల్డ్ ట్రంప్ అయితే ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నారు కదా. దట్టు యుఎస్ చైనా అండ్ ఇండియా మీద కొంతవరకు డిపెండ్ అయి కూడా ఉన్నది. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత తిరిగి మీరు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే మీ పైన 100% టారిఫ్స్ వేస్తామంటే అది జరగని పని. కాబట్టి దీన్ని అయితే డొనాల్డ్ ట్రంప్ ఇంపోజ్ చేయకపోవచ్చు. కాకపోతే ఈ వార్ ఆపడానికి ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ ఫైలింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా. ఈ టైంలోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లోని చాలా వరకు ఫ్రాడ్లెంట్ క్లెయిమ్స్ అండ్ డిడక్షన్స్ ఎవరైతే క్లెయిమ్ చేశారో వాళ్ళ రిలేటెడ్ గా లార్జ్ స్కేల్ క్రాక్ డౌన్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాంచ్ చేసినట్లుగా మెయిన్లీ చూసినట్లయితే 80GGC, 80E, 80D, 80EE, 80EEB, 80G, 80GGA, 80DDB వీటిలోని ఎవరైతే డిడక్షన్స్ క్లెయిమ్ చేశారో వాళ్ళ రిలేటెడ్ గా అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ ఈ స్క్రూనిటీని కండక్ట్ చేస్తున్నట్టుగా, దీనికి అడ్వాన్స్ ఏఐ టూల్స్ అండ్ థర్డ్ పార్టీ డేటానైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యూజ్ చేసుకుని వీళ్ళందరినీ కూడా పట్టుకుంటున్నట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్స్ లో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు చాలా మందికి ఆల్రెడీ నోటీసులు వచ్చాయి. సో ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఫైల్ చేయండి. మనం ఏమైనా డిడక్షన్స్ అయితే క్లెయిమ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఎలా తెలుస్తుంది అనుకుంటాం, కానీ వీళ్ళు చాలా అడ్వాన్స్ ఏఐ టూల్స్ అవి యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా అడ్వాన్స్ ఏఐ టూల్స్ అవి యూజ్ చేస్తున్నారు. సో దీంతో ఏదైనా మనం తప్పుగా క్లెయిమ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా మీకు ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లోనే మీరు ఎక్కువగా క్లెయిమ్ చేసుకోవచ్చు, మీకు ఎక్కువ డబ్బులు రిటర్న్ వచ్చేలా చేస్తామని చెప్పి ఎవరైనా చెప్తున్నట్లయితే నమ్మి మాత్రం అటువంటి క్లెయిమ్స్ చేయకండి. ఎందుకంటే అలా క్లెయిమ్ చేసిన తర్వాత డబ్బులు వస్తాయి, మనం ఆ క్లెయిమ్ చేసిన వాళ్ళకి డబ్బులు కూడా పే చేసేస్తాం. కానీ ఇష్యూ వచ్చిన తర్వాత ఎవరైతే ఇటువంటి సలహాలు ఇస్తారో మనకి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే చివరికి చిక్కుల్లో పడేది మీరే. కాబట్టి ఇటువంటి తప్పులు అయితే చేయొద్దు. దట్టు ఈసారి ట్యాక్స్ ఫైలింగ్ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా చెక్ చేయబోతుంది. సో అందుకని ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. అండ్ మన వాళ్ళు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారో మీకు ఈ టైంలో ఎవరైనా ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ రిలేటెడ్ గా కనుక ఒక ఇంటర్వ్యూ చేసినట్లయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లోని వి వాంట్ ఎక్స్పర్ట్ అని చెప్పి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఒక మంచి ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చి ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రోజు బీఎస్సీకి కామ్రేడ్ పినరై విజయన్ అనేటువంటి ఒక మెయిల్ ఐడితోని బాంబ్ థ్రెట్ అయితే వచ్చింది. ఈ రోజు 3 o'clock కల్లా ముంబైలో ఉన్నటువంటి బీఎస్సీ బిల్డింగ్ లోని ఈ బాంబ్ అయితే పేలుతుందని చెప్పి ఆ మెయిల్ వచ్చేసరికి బాంబ్ స్క్వాడ్ వచ్చి బీఎస్సీ బిల్డింగ్ అంతా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన తర్వాత ఇక్కడ ఇటువంటి సస్పిషియస్ థింగ్స్ ఏమీ లేవని చెప్పి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. యాక్చువల్లీ ఇటువంటి ఫేక్ మెయిల్స్ చాలా సార్లు వస్తానే ఉంటాయి. ప్రీవియస్ గా ఫ్లైట్స్ లోని బాంబ్స్ పెట్టినట్టుగా అది చాలా సార్లు మెయిల్స్ వచ్చినట్లయితే ఆ ఫ్లైట్స్ ని వెనక్కి రప్పించి చెక్ చేయడం అది కూడా జరిగింది. ఈసారి బీఎస్సీ బిల్డింగ్ నే టార్గెట్ చేసి ఇటువంటి మెయిల్స్ అయితే పెట్టారు. అసలు ఇటువంటి ఫేక్ మెయిల్స్ ఎందుకు పెడతారో కూడా అర్థం కాదు. అనవసరంగా జనాల్ని కంగారు పెట్టడానికి, కాకపోతే అంటే అదొక చిన్న సాడిజం లో బిహేవ్ చేసి ఇలాంటి మెయిల్స్ అవి పెడుతుంటారు. దానివల్ల అన్నెసరీ చాలా మంది టైం వేస్ట్ అవడమే కాదు, ఫ్యూచర్ లో ఒకవేళ ఇలాంటివి జరిగినా కూడా అది సీరియస్ ఇష్యూ కాదని చెప్పి సీరియస్ గా తీసుకోలేదు అనుకోండి. అటువంటి టైంలోని అది సీరియస్ ఇష్యూ అయినట్లయితే చాలా మంది ప్రాణాలకి అది నష్టం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఆకతాయి పనులు ఎవరు చేస్తుంటారో గానీ వాళ్ళని నిజంగా పోలీసులు పట్టుకుని చాలా స్ట్రాంగ్ గా శిక్షించాలి. అప్పుడే ఫ్యూచర్ లో ఇటువంటి వేరే వాళ్ళు చేయాలన్నా సరే భయపడతారు. నెక్స్ట్ జపాన్ కి చెందినటువంటి సుమిటోమో మిట్సుయి ఫైనాన్షియల్ గ్రూప్ వాళ్ళు ప్రీవియస్ గానే ఎస్ బ్యాంక్ లోని 20% స్టేక్ నైతే అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు ఫర్దర్ గా ఎస్ బ్యాంక్ లోని వీళ్ళు $1.1 బిలియన్ వరకు కూడా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తున్నట్లుగా, ఈ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వీళ్ళు ఎస్ బ్యాంక్ లోని మరొక 5% స్టేక్ నైతే అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాయి. ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎస్ బ్యాంక్ లోని వీళ్ళ స్టేక్ అయితే 25% కి రీచ్ అవుతుందని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఎస్ బ్యాంక్ యొక్క గ్రోత్ ని బూస్ట్ చేసేందుకు గాను ఎస్ బ్యాంక్ లోని కన్వర్టబుల్ వారెంట్స్ ద్వారా వీళ్ళు మరొక $680 మిలియన్ వరకు కూడా ఇన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు దీని రిలేటెడ్ గా ఎస్ బ్యాంక్ నుంచి కానీ సుమిటోమో మిట్సుయి ఫైనాన్స్ గ్రూప్ దగ్గర నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. ఒకవేళ ఎస్ బ్యాంక్ లోని వీళ్ళు ఫర్దర్ గా కూడా ఇన్వెస్ట్ చేసి స్టేక్ ని రైజ్ చేసుకోగలిసినట్లయితే ఎస్ బ్యాంక్ కి ఒక స్ట్రాంగ్ ప్రమోటింగ్ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. కాబట్టి ఎస్ బ్యాంక్ యొక్క గ్రోత్ నైతే వీళ్ళు డ్రైవ్ చేసేటువంటి అవకాశాలు ఉండడంతోనే ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో కొంత ఎస్ బ్యాంక్ స్టాక్ లో అయితే మనం పాజిటివ్ మొమెంటం చూసాం. ప్రీవియస్ గా ఎస్ బ్యాంక్ లోని వేరియస్ ఇష్యూస్ రావడం అండ్ బ్యాంక్స్ కొలాప్స్ అవ్వకుండా ఉండడానికి ఆ టైంలోని ఆర్బీఐ అయితే వేరియస్ మెజర్స్ తీసుకుని ఎస్బీఐ తో పాటు మరికొన్ని బ్యాంక్స్ ఎస్ బ్యాంక్ లో స్టేక్ ఎక్వైర్ చేసే విధంగా స్టెప్స్ తీసుకుని ఎస్ బ్యాంక్ నైతే కాపాడడం జరిగింది. ఇప్పుడు ఎస్ బ్యాంక్ కొంతవరకు రికవర్ అయిన తర్వాత వేరియస్ గ్రూప్స్ వచ్చి ఎస్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్టేక్ నైతే ఎక్వైర్ చేస్తున్నాయి కదా. సో ఈ స్టేక్ ఎక్వైర్ చేసిన తర్వాత ప్రమోటర్ స్ట్రాంగ్ అయ్యారు అనుకోండి, అంటే ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు అనుకోండి, ఆబ్వియస్ గా వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏముంటుంది, వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వాలి. కాబట్టి ఆ బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గా గ్రో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూడాలి ఇప్పుడు సుమిటోమో మిట్సుయి ఫైనాన్స్ గ్రూప్ వాళ్ళు ఎస్ బ్యాంక్ లోని గ్రోత్ ని ఇక్కడ నుంచి ఏ విధంగా డ్రైవ్ చేస్తారన్నది. నెక్స్ట్ ఈ జూన్ మంత్ లోని మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా కొన్నటువంటి స్టాక్స్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఓవరాల్ గా 16 స్టాక్స్ లోకి మ్యూచువల్ ఫండ్స్ 1000 to 10,000 crores వరకు కూడా ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది. దీనిలో మనం ముందుగా చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ నైతే బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేశారు కదా. దీని ద్వారా మ్యూచువల్ ఫండ్స్ అయితే
టోటల్ గా ఏషియన్ పెయింట్స్ లోని 10,000 crores వరకు కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఏషియన్ పెయింట్స్ తర్వాత విశాల్ మెగా మార్ట్స్ లోని వీళ్ళ ప్రమోటర్స్ అయితే కొంత స్టేక్ ని బ్లాక్ డీల్ ద్వారా ఆఫ్లోడ్ చేశారు కదా. ఈ బ్లాక్ డీల్ లోని మ్యూచువల్ ఫండ్స్ అయితే పార్టిసిపేట్ చేసి ఓవరాల్ గా 7,865 crores వరకు కూడా విశాల్ మెగా మార్ట్ లోని ఇన్వెస్ట్ చేసి స్టాక్స్ అయితే అక్వైర్ చేయడం జరిగింది. వీటి తర్వాత బజాజ్ ఫిన్సర్, డిక్సన్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, బయోకాన్, ఎస్బీఐ, ట్రెంట్, కేయిన్స్ టెక్నాలజీస్ అండ్ సిమెన్స్ ఇండియా లాంటి స్టాక్స్ లోకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి బాగానే ఇన్ఫ్లోస్ రావడం జరిగింది. వీటితో పాటు ఏ స్టాక్స్ ని మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఎక్కువగా అక్వైర్ చేసే ఈ జూన్ మంత్ లో అన్నది చూడొచ్చు. అండ్ ఈ స్టాక్స్ ని మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా కొన్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి స్టాక్స్ ని మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఈ జూన్ మంత్ లోని సెల్ చేయడం జరిగింది. నెక్స్ట్ టెస్లా వాళ్ళు ముంబైలోని ఈ రోజు వాళ్ళ ఫస్ట్ షోరూమ్ అయితే లాంచ్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ మోడల్ బై వెహికల్ ఏదైతే ఉన్నదో ఆ వెహికల్ యొక్క ప్రైస్ ఇండియాలోని టెస్లా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. టెస్లా వెబ్సైట్ లో అయితే ఈ ప్రైస్ అవైలబుల్ గా ఉన్నాయి. దీనిలో మీరు చూసినట్లయితే స్టెలెట్ గ్రే మోడల్ ఏదైతే ఉన్నదో దాని యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 61 lakhs పడుతుంది. దాని తర్వాత వేరియస్ కలర్ వేరియంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి ఏ కలర్ వేరియంట్ యొక్క ప్రైస్ ఎంత పడుతుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నౌ ఈ న్యూ షోరూమ్ లాంచ్ చేయడంతో టెస్లా యొక్క ఎంట్రీ అయితే ఇండియాలోని స్టార్ట్ అయింది. నౌ ఇండియన్ కస్టమర్స్ దగ్గర నుంచి టెస్లాకి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. ఈ 60 lakh ప్రీమియం సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లోని కస్టమర్స్ వెహికల్స్ అయితే బాగానే కొంటున్నారు. ప్రెసెంట్ ఆటో సెక్టర్ లో అయితే కొంత స్లో డౌన్ నడుస్తున్నది, కానీ స్టిల్ టెస్లా రిలేటెడ్ గా అయితే మార్కెట్ లోని మంచి ఇంట్రెస్ట్ కనపడుతున్నది కదా. సో ఇక్కడ నుంచి టెస్లా సేల్స్ ఎలా జరుగుతాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ కన్స్యూమర్ బిజినెస్ లో వీళ్ళ కంపా బ్రాండ్ ఉన్నది కదా, అదే బెవరేజెస్ బ్రాండ్. ఈ కంపా బెవరేజెస్ బ్రాండ్ ని మన ఇండియాలోనైతే సక్సెస్ఫుల్లీ వీళ్ళు బాగానే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఈ బిజినెస్ కూడా బాగానే గ్రో అవుతుంది కూడా. ఇప్పుడు ఈ సాఫ్ట్ డ్రింక్స్ ని వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సాఫ్ట్ డ్రింక్స్ యుఏఈ, ఒమన్ అండ్ బహ్రెయిన్ లోనైతే అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చౌదరి గ్రూప్ తోని పార్ట్నర్షిప్ చేసి ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా నేపాల్ లో కూడా ఈ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ అయితే లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా ఇండియాలోనే కాకుండా వేరియస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా ఈ బ్రాండ్ అయితే వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో దీని ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా సాఫ్ట్ డ్రింక్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మన ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా వీళ్ళ కాంపా బ్రాండ్ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, దాని ద్వారా రిలయన్స్ కన్స్యూమర్ యొక్క బిజినెస్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఓవరాల్ గా అది రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ వీళ్ళ కన్స్యూమర్ బిజినెస్ అండ్ అలాగే వీళ్ళ జియో బిజినెస్ ఈ రెండు బిజినెస్ ని కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి సెపరేట్ చేసి ఐపీఓకి తీసుకురావాలని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా రోజుల నుంచి చూస్తుంది. వీళ్ళు ఎప్పుడు ఈ కంపెనీస్ ని ఐపీఓకి తీసుకొస్తారన్నది మనం చూడాలి. కాకపోతే ఈ ఐపీఓకి తీసుకొచ్చే ముందే ఈ రెండు బిజినెస్ ని కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి చూస్తుంది. సో ఇలా బిజినెస్ బాగా స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి అనుకోండి, దాని ద్వారా ఐపీఓలోని కంపెనీస్ కి మంచి వాల్యుయేషన్ కూడా దొరుకుతుంది. కాబట్టి దానివల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క షేర్ హోల్డర్స్ కూడా బాగానే బెనిఫిట్ పొందనున్నారు. నెక్స్ట్ ఇండిగో వాళ్ళు ఆస్ట్రేలియాకి చెందినటువంటి జెట్ స్టార్ ఎయిర్వేస్ వాళ్ళతోని కోడ్ షేర్ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ కోడ్ షేర్ పార్ట్నర్షిప్ అంటే వెరీ సింపుల్, ఏం లేదు. ఈ కంపెనీతో వీళ్ళు పార్ట్నర్షిప్ చేసుకున్నారు కదా. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఇక్కడ నుంచి ఇండిగో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి కదా వేరియస్ డెస్టినేషన్స్ కి, ఆ డెస్టినేషన్ నుంచి వేరే ఇంటర్నేషనల్ డెస్టినేషన్ కి ట్రావెల్ చేయాలంటే జెట్ స్టార్ యొక్క ఎయిర్లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ జెట్ స్టార్ ఎయిర్లైన్స్ ని వీళ్ళు కనెక్ట్ చేయనున్నారన్నమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఒకవేళ మీరు ఇండిగో వెబ్సైట్ ని యూజ్ చేసుకుని సిడ్నీకి ట్రావెల్ చేయాలనుకున్నారనుకోండి, సిడ్నీకి ట్రావెల్ చేయాలంటే సిడ్నీకి డైరెక్ట్ ఫ్లైట్ లేదు, వేరే చోట కనెక్టెడ్ ఫ్లైట్ ఉంది. అక్కడ వరకు ఏంటంటే ఇండిగో ఫ్లైట్ లో మీరు ట్రావెల్ చేస్తారు. అక్కడి నుంచి జెట్ స్టార్ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో ఆ జెట్ స్టార్ ఫ్లైట్ లోనే మీరు సిడ్నీ వరకు ట్రావెల్ చేస్తారన్నమాట. ఈ విధంగా కనెక్టెడ్ ఫ్లైట్ సర్వీసెస్ ని అందించడం ద్వారా ఇండిగో కస్టమర్స్ కి 14 న్యూ డెస్టినేషన్స్ యాక్సెస్ అయితే లభించబోతున్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ డెస్టినేషన్స్ ని పెంచుకోవడం ద్వారా మోర్ కస్టమర్స్ ని ఇండిగో అట్రాక్ట్ చేయడానికి చూస్తుంది. కాబట్టి ఇది ఇండిగో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీని యొక్క బుకింగ్స్ అయితే ఈ 21 జూలై నుంచి అవైలబుల్ లోకి ఉంటాయని, అండ్ ట్రావెలింగ్ అయితే September 1 నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే ఒకవేళ మీరు September 1 తర్వాత ట్రావెల్ చేయాలనుకున్నట్లయితే ఈ 21 జూలై నుంచే మీకు ఆ బుకింగ్ సర్వీస్ అన్నది లభిస్తుంది. సో మీరు 21 జూలై నుంచి కూడా బుక్ చేసుకుని 1 సెప్టెంబర్ తర్వాత నుంచి ఎప్పుడైనా సరే ఇటువంటి డెస్టినేషన్స్ కి ట్రావెల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని పిఎస్యూ కంపెనీ అయినటువంటి మిథానీ స్టాక్ లోని మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ మిథానీ వాళ్ళకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 600 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మిథానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి సూపర్ అలాయ్స్ సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 600 crores వర్త్ ఆర్డర్ ని వీళ్ళు విన్ అయ్యారని అప్డేట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మిథానీ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. చూడాలి ఇంకా మిథానీ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ కనపడుతున్నది. యాక్చువల్లీ వీళ్ళ LCA Mark 1A ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా వీళ్ళకి జీ దగ్గర నుంచి అయితే G404 ఇంజిన్స్ అయితే రావాలి. కానీ ఆ ఇంజిన్స్ డిలే అవుతుండడంతో ఈ ఫైటర్
ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ కూడా డిలే అవుతూ వస్తుంది. బట్ ఇప్పుడు వీళ్ళకి జీఈ దగ్గర నుంచి సెకండ్ ఇంజిన్ అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఎండింగ్ కల్లా కూడా వీళ్ళు 12 ఇంజిన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. ఒకవేళ జీఈ దగ్గర నుంచి ఇంజిన్స్ డెలివరీ ఇక్కడ నుంచి ఫాస్ట్ గా జరిగినట్లయితే అది హాల్ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అరబిందో ఫార్మా వాళ్ళు ఎంటర్ అయినటువంటి మెడిసిన్స్ పేటెంట్ పూల్ అగ్రిమెంట్ లో భాగంగా లాంగ్ యాక్టింగ్ ఇంజెక్టబుల్ హెచ్ఐవి డ్రగ్ ఏదైతే ఉన్నదో ఈ డ్రగ్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి 133 కంట్రీస్ లోని సప్లై చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే అప్డేట్ చేస్తున్నాయి. దీనిలోని చాలా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కూడా ఉన్నాయని. సో ఈ లాంగ్ యాక్టింగ్ ఇంజెక్టబుల్ ఏదైతే ఉన్నదో దాన్ని యూజ్ చేయడం ద్వారా ఈ హెచ్ఐవి ట్రీట్మెంట్ లోని డైలీ పిల్స్ పేషెంట్స్ యూజ్ చేస్తుంటారు కదా, అలా డైలీ పిల్స్ యూజ్ చేయకుండా మంత్లీ ఆర్ 2 months కి ఒకసారి ఇంజెక్షన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. బట్ దీని రిలేటెడ్ ఇంకా అరబిందో ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్ కి అయితే అఫీషియల్ గా అప్డేట్ రాలేదు. వీళ్ళు ఎక్స్చేంజెస్ కి త్వరలో ఏదైనా అప్డేట్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు దుబాయ్ కి చెందినటువంటి రాయస్ హాసన్ సాదీ గ్రూప్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూ లో భాగంగా ఓవర్సీస్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ మార్కెట్స్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని వీళ్ళిద్దరూ కలిపి ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని ప్రెజెంట్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ సెక్టర్ లోని ఏదైతే ఆపర్చునిటీ పెరుగుతున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హై అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి పాలక్కడ్ డివిజన్ కి చెందినటువంటి రైల్వే డివిజనల్ ఆఫీస్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. ఈ ఎల్ఓఏ లో భాగంగా కానూరు స్టేషన్ లోని వీళ్ళు ఐపీఐఎస్ సిస్టమ్ సప్లై తో పాటు ఇన్స్టలేషన్ అండ్ కమిషన్ రిలేటెడ్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,28 lakhs. వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లోని ఎంఐసి ఎలక్ట్రానిక్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ల్యాండ్ మార్క్ కార్స్ వాళ్ళు వాళ్ళ జూన్ క్వార్టర్ బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ జూన్ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని 21.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ వెహికల్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 24% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ లోని వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో 8% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఈ జూలై మంత్ లోని కంపెనీ హైదరాబాద్ లోని కియా వర్క్ షాప్స్ అయితే ఆపరేషనలైజ్ చేసిందని అండ్ అంతేకాకుండా పాట్నాలోని మెర్సిడెస్ బెంజ్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసాం. సో దీని యొక్క ఇంపాక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q2 లో అయితే కనపడుతుంది అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పతాంజలి ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ జూలై 17th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ అయితే రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా ఢిల్లీ మెట్రో ఫేజ్ 4 ప్రాజెక్ట్ లోని వీళ్ళు 7 స్టేషన్స్ కన్స్ట్రక్షన్ డిజైన్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 447 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 36 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ మన ఇండియన్ రైల్వేస్ ట్రైన్స్ లోని సేఫ్టీని పెంచేందుకు గాను కవచ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వస్తుంది కదా. దీనిలో భాగంగా ఈ కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పుడు రైల్టెల్ వాళ్ళకి కూడా ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఇక్కడ కనపడుతున్నటువంటి ప్లేసెస్ లో వీళ్ళు కవచ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 264 crores. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బాయిలర్స్, టర్బైన్ జనరేటర్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసి ఈపీసీ వర్క్స్ చేసేటువంటి పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు కొత్తగా 2 ఆర్డర్స్ విన్నారు. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి ఎస్జేవిఎన్ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 500 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు చేయవలసినటువంటి వర్క్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 39 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి అనదర్ ఆర్డర్ జాబా అనేటువంటి కంపెనీ నుంచి వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 50 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 3 years లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ 500 crores పైన ఆర్డర్స్ విన్నారో ఇది పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ క్వార్టర్లోని ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే మార్కెట్ ని కొంత డిసప్పాయింట్ చేస్తున్నాయి. ముందుగా టీసీఎస్ నెంబర్స్ అయితే కొంత వీక్ గా వచ్చాయి. అక్కడి నుంచి ఐటీ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూస్తున్నాం కదా. నిన్న నైట్ హెచ్సిఎల్ వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ కూడా కొంత డిసప్పాయింట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 3.7% గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 0.8% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిట్ లోను నెట్ ఇన్కమ్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఎబిట్ మార్జిన్స్
అండ్ నెట్ ఇన్కమ్ మార్జిన్స్ కూడా ఈ క్వార్టర్ లో ఇంపాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు $1,812 మిలియన్ వర్త్ న్యూ డీల్స్ అయితే విన్ అయ్యారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 గైడెన్స్ విషయంకి వచ్చేసరికి ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశాక ఫైనాన్షియల్ 26 లో వీళ్ళ రెవెన్యూస్ లో కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని 2 to 5% గ్రోత్ డెలివర్ చేయొచ్చని అండ్ 18 to 19% ఎబిట్ మార్జిన్స్ జనరేట్ చేయొచ్చని చెప్పి వీళ్ళ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత వీళ్ళ లోవర్ రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని కొంత అప్వర్డ్ రివైజ్ చేశారు. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 3 to 5% గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి గైడెన్స్ ఇచ్చారు. బట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు ప్రీవియస్ గా 18 to 19% ఎబిట్ మార్జిన్స్ జనరేట్ చేస్తామని గైడెన్స్ ఇచ్చినట్లయితే దాన్ని ఈసారి 17 to 18% కి తగ్గించడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ లాసులు కూడా పెరిగాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళకి రావాల్సిన పీవోస్ ఏవైతే ఉన్నాయో అవి డిలే అవడంతో వీళ్ళు లోవర్ రెవెన్యూస్ జనరేట్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ చూసాం. వీళ్ళ మేనేజ్మెంట్ ప్రీవియస్ గానే చెప్పింది ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని కొంత స్లో డౌన్ చూడొచ్చు అని చెప్పి. సో మేనేజ్మెంట్ ఏదైతే కామెంట్ చేసిందో అదే విధంగా క్వార్టర్ 1 లో నెంబర్స్ అయితే కొంత వీక్ గానే వచ్చాయి. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ పొజిషన్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ జిఎం బ్రెవరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 24 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 60 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 25 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే వీళ్ళ నెంబర్స్ ని మనం కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసిన దాని ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోవడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ స్వరాజ్ ఇంజన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 43 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 45 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఆల్మోస్ట్ 50 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనపడుతున్నది. కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ సిగ్నిఫికెంట్ గా తగ్గడంతో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఎబిటాలోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నది. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను బాగానే గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ నెంబర్స్ అయితే డ్రాప్ అయ్యాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.